రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తెలుగు యువత వినూత్న కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా గుంటూరు నగరంలోని గుజ్జినగుండ్ల సర్కిల్ వద్ద గేదెలు కాస్తూ తెలుగు యువత నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటికీ తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలుగు యువత వినూత్న నిరసనలపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ యువత ఈరోజు గుంటూరులో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే గుంటూరు గుజ్జినగుండ్ల సెంటర్లో కూడా పెద్ద మొత్తంలో గేదెల్ని కాసుకునే విధంగా కూడా తమ బతుకులు ఉన్నాయంటూ కూడా పెద్ద మొత్తంలో తెలుగు యువత ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి అయితే చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగు యువత నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వండి కాక అన్యాయంగా ఈరోజు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీలు పెడతా, జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి నయవంచన గురి చేశాడు. ఇప్పటికే చూస్తా ఉన్నాం, గతంలో పాదయాత్రలో కూడా నిరుద్యోగులకు ఒక ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చలేదంటారా? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలే. ఉద్యోగుల్ని మోసం చేశాడు, నిరుద్యోగులు మోసం చేశాడు, రైతులు మోసం చేశాడు, మహిళల్ని, విద్యార్థి యువత అందరిని మోసం చేశాడు. కానీ ఇప్పటికి కూడా చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు యువత ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితి రాకూడదనే 6 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి పథకం ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రి అది లేని పక్షంలో ఈ విధంగా యువత జీవితాలతో చెడుగులాడుకుంటా ఉన్నాడు. మంత్రులు చాలా మంది చెప్తా ఉన్నారు, ఇప్పటికే ఉద్యోగులకు ప్రధాన పాత్ర కల్పిస్తా ఉన్నాము, నిరుద్యోగులకి వైసీపీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కావాలనే కుట్ర రాజకీయాలు తెరలేపుతుందని కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు ఎంత అన్యాయానికి గురి అవుతున్నారంటే వాళ్ళకి జీతాలు 1వ తారీఖు రావాల్సింది పోయి 20వ తారీఖు తర్వాత వస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఉద్యోగులు మరి కొన్ని శాఖల్లో అవినీతి చేస్తే వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తారే, మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా తన ఉద్యోగం నుంచి తొలగించాలి, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ గారు అర్జునుడు లాగా బయలుదేరాడు యువగలం పేరున. మీ నోర్లు మూసుకొని మీ పని మీరు చేస్తూ మీ శాఖల్లో మీరు జాగ్రత్తగా లేకపోతే నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చేసిన శాఖల్లో అవినీతిని వెలుగుతీసి మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ విషయంపై యువగలం పేరుతో కూడా నారా లోకేష్ ప్రజల్లోకి వచ్చి యువతకు సంబంధించినటువంటి విషయంలో ముందస్తులో ఉండి పోరాటం కూడా చేస్తారని చెప్పి కూడా తెలుగు నేతలు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరి వర్షన్ రాజాతో పవన్ 6 టీవీ గుంటూరు నుంచి.